Hello everyone, I'm Dr. Soumya. I'm a fertility specialist and laparoscopic surgeon, 5 Fertility Mangalgiri. ఈ రోజు మనం IVF failure ఎందుకు అవుతుంది, IVF సక్సెస్ రేట్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవటం వల్ల. అంటే ఐవీఎఫ్లో మనం ఏం చేస్తున్నాము, ఎంబ్రియోని సెలెక్ట్ చేసి గర్భసంచి లోపలి పొర మంచిగా పెరిగిన తర్వాత లోపల పెట్టి వదిలేస్తాం. సో అది దానంతట అది అతుక్కోవాలన్నమాట లోపల పొరలో. సో దాన్ని ఇంప్లాంటేషన్ అని అంటాం. సో ఈ కొంతమందికి రికరెంట్గా ఈ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అవుతుంది. సో ఎప్పుడు మనం రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని అంటామంటే గ్రేడ్ 1 ఎంబ్రియోస్ ఒక 2 టైమ్స్ అయినా మనం ట్రాన్స్ఫర్ చేసిన 2 టైమ్స్ ఫెయిల్ అయితే దాన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని అంటాం. సో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది? ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్ అనమాట. సో ఏజ్లో ఏముందిలే, ఎగ్స్ తీస్తున్నారు, ఎంబ్రియోస్ చేస్తున్నారు, లోపల పెడుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతాయి. కాబట్టి దానివల్ల వచ్చే ఎంబ్రియో క్వాలిటీ కూడా తగ్గుతుంది. అండ్ మైక్రో లెవెల్లో దానికి ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండుండొచ్చు. కాబట్టి ఈ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళతో పోలిస్తే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎంబ్రియో అనమాట. సో ఎంబ్రియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొంతమందిలో డే 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాము, కొంతమందిలో డే 5 చేస్తాము. కంపారిటివ్లీ డే 5కి సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి డే 3కి డే 3 ఎంబ్రియోస్కి సక్సెస్ ఉండదని కాదు, మాకు డే 3 ఎంబ్రియోస్లో కూడా సక్సెస్ వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. కాకపోతే డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇవి డే 5 వరకు వెళ్తాయా వెళ్ళవా అనే దాన్ని బట్టి మనం కొన్ని డే 3 కొన్ని డే 5 ఫ్రీజ్ చేసుకుంటాము. లేదా కొంతమందికి ఎగ్స్ ఎక్కువ వచ్చి క్వాలిటీ చాలా బాగుంటే డే 5 వరకు వెళ్ళిపోతాం అనమాట. సో ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి డే 3 ఎంబ్రియోస్ బయట డే 5 వరకు వెళ్ళలేకపోయినా లోపల పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే డే 5లో ఇంప్లాంటేషన్ త్వరగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏ పేషెంట్కి ఏ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేయాలి, ఎన్ని ఫ్రీజ్ చేయాలనేది మీ ఫర్టిలిటీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఎంబ్రియో డేని బట్టి కూడా సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. అలానే క్వాలిటీ ఆఫ్ ది ఎంబ్రియో ఇది చాలా ఇంపార్టెంట్. గ్రేడ్ 1 ఎంబ్రియోస్ ఉన్న వాళ్ళతో పోల్చితే గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3లో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే గ్రేడ్ 2 గ్రేడ్ 3లో అసలు ప్రెగ్నెన్సీ రాదు అనేది ఏం లేదు. ఈవెన్ మనం 2 గ్రేడ్ 2 పెట్టినా, గ్రేడ్ 1 గ్రేడ్ 2 పెట్టినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. సో సేమ్ లైక్ అట్లా అంటే ఇప్పుడు మన ఒక సాయిల్లో మనం ఒక సీడ్ వేసాం అనుకోండి, ఇది సీడ్ బాగుండి మన సాయిల్ ఫర్టైల్గా ఉంటే కనుక మొక్క మంచిగా ఎదుగుతుంది. అట్లానే ఇక్కడ మనకి ఐవీఎఫ్లో సీడ్ అనేది ఎంబ్రియో. సో ఎంబ్రియో క్వాలిటీ బాగుంటే అండ్ సాయిల్ ఇన్ ద సెన్స్ గర్భసంచి లోపలి పొర అది ఫర్టైల్గా ఉంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో థర్డ్ వన్ వచ్చేసి గర్భసంచి లోపలి పొర. సో గర్భసంచి లోపలి పొరలో రిసెప్టివిటీ అంటే దాన్ని రిసీవ్ చేసుకోగలిగే కెపాసిటీ, దానిలో రిసెప్టర్స్ ఉంటాయన్నమాట. సో మనము లోపలి పొర మంచిగా అయిన తర్వాత ఎంబ్రియో లోపల పెడతాం. సో బయట నుంచి స్కానింగ్లో మనం చూసేది ఏంటి, గర్భసంచి లోపలి పొర ఎంత థిక్నెస్ పెరుగుతుంది, మినిమం అట్లీస్ట్ 8 to 10 mm పెరిగినప్పుడు మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. సో పొర మంచిగా థిక్నెస్ ఉందా లేదా, దాని యొక్క రక్త ప్రసరణ బాగుందా లేదా, దానికి ఒక స్కోర్ చూస్తాం అనమాట. ఆ స్కోర్ మంచిగా వచ్చిందా లేదా, ఇంతవరకు చూసుకుని మనం ఎంబ్రియోని లోపల పెడతాం. కానీ మైక్రో లెవెల్లో దాని రిసెప్టర్స్ ఎలా ఉన్నాయి, దీని రిసీవింగ్ కెపాసిటీ ఎలా ఉంది, ఇంప్లాంటేషన్ అవుతుందా లేదా అనేది ఏ టెస్ట్లోనూ మనం చూడటానికి కుదరదు. సో అది స్వతహాగా దాని లోపల ఇంప్లాంటేషన్ అయితే మన ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో ఒకవేళ మనకి ఇట్లాంటి డౌట్ ఏమన్నా ఉంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే అనే టెస్ట్ ఉంటుందన్నమాట, అది చేసుకోవచ్చు. బట్ స్టిల్ మైక్రో లెవెల్లో మీ ఎండోమెట్రియం యొక్క రిసెప్షన్ బాగుంటే ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుంది. సో ఈ రిసెప్టర్స్ బాగోకపోతే ఏంటంటే ఐవీఎఫ్ సక్సెస్ తగ్గుతుంది. అలానే ఇందాక చెప్పినప్పుడు ఎంబ్రియోలో ఇంకొకటి ఏంటంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్. సో ఎంబ్రియోని మనం క్వాలిటీ ఎలా ఉంది, దాని గ్రేడ్ ఎలా ఉంది, ఏ డే ఎంబ్రియో పెడుతున్నామో చూస్తాం. కానీ దాన్ని జెనెటిక్గా, సో ఇది 4th అనమాట, అంటే ప్రీ జెనెటిక్ టెస్టింగ్. జెనెటిక్గా దానికి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా ఎంబ్రియోకి అనేది మనకి తెలియదు. కాబట్టి ఒక్కోసారి జెనెటిక్గా మైక్రో లెవెల్లో ఆ ఎంబ్రియోలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా సక్సెస్ రేట్స్ తగ్గి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవుతాయి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సో ముందుగానే మనం ఎందుకు జెనెటిక్ టెస్టింగ్ చేసుకోలేము అని. సో మనము ప్రతి ఒక్క పేషెంట్కి ఐవీఎఫ్ చేసినప్పుడు వచ్చిన ఎంబ్రియోస్కి ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అంటే పీజీటీ చేసుకోండి అని చెప్తే అది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. ఇవి
జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి ఒక 30% పేషెంట్స్ ఆర్ 30% ఎంబ్రియోస్లో ఉంటాయి. అలాని మనం 100% అందరి పేషెంట్స్కి పీజీటీ అనేది అడ్వైస్ చేయలేమన్నమాట. సో అడ్వైస్ చేసిన ఒక్కొక్క ఎంబ్రియోకి మనం పీజీటీ చేయాలంటే అరౌండ్ 30,000 to 35,000 ఈచ్ ఎంబ్రియో కాస్ట్ అవుతుంది. కాబట్టి ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వదు పేషెంట్కి, యాజ్ వెల్ యాజ్ యాక్చువల్గా సైంటిఫిక్గా కూడా ఎవ్రీ పేషెంట్ ఫస్ట్ అప్పుడే అన్ని ఎంబ్రియోస్కి పీజీటీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో పీజీటీ టెస్టింగ్ ఎప్పుడు చేస్తామంటే ఇలా రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు మనం నెక్స్ట్ టైం ఎగ్స్ తీసి ఎంబ్రియోస్ చేసినప్పుడు వాటిని ప్రీ జెనెటిక్ టెస్టింగ్కి పంపించుకొని వాటిలో ఏదైతే జెనెటిక్గా నార్మల్ ఎంబ్రియో ఉందో అది ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఫిఫ్త్ది వచ్చేసి ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ అనమాట. సో మన ఎంబ్రియో బాగున్నా, ఎండోమెట్రియల్ లైనింగ్ అంతా బాగున్నా, ఏజ్ మంచిగా ఉన్నా కూడా ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ స్వతహాగా పేషెంట్కి ఏమన్నా ఉన్నా ఆర్ అదర్ ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ ఆర్ ఎనీ మెడికల్ డిజార్డర్స్ లైక్ హైపర్ టెన్షన్ కానీ, హైపోథైరాయిడిజం కానీ, డయాబెటీస్ కానీ ఇట్లాంటివి ఉన్నా కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి అండ్ సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. ఆరవది ఏంటంటే స్ట్రెస్. ఇది మీకు అనిపించవచ్చు, ఏముంది ఐవీఎఫ్ చేశారు, ఎంబ్రియోస్ పెట్టారు, లైనింగ్ చూసుకుని అన్నీ పెడుతున్నారు కదా, స్ట్రెస్ ఏముంది అని. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అంటే ఇప్పుడు మనకి యాంగ్జైటీ ఉంటుంది, అప్రిహెన్షన్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. సో వీటి వల్ల బాడీలో కార్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అన్నమాట. సో హార్మోనల్ ఇర్రెగ్యులారిటీస్ అవటం వల్ల కూడా ఇంప్లాంటేషన్ అనేది ఫెయిల్యూర్ అవ్వచ్చు అండ్ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ తగ్గొచ్చు. ఫస్ట్ టైం మనం చేసినప్పుడు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయితే చాలామంది డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ టైం మాకు వద్దు అన్నట్టుగా అయిపోతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరికీ 100% ఫస్ట్ ట్రాన్స్ఫర్లోనే పాజిటివ్ రావాలని లేదు. ఎందుకంటే దే ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విచ్ డిసైడ్ ద సక్సెస్ ఆఫ్ ఐవీఎఫ్. సో కొంతమందికి ఒక ఒక 40 to 50 or 60% వరకు ఫస్ట్ ట్రాన్స్ఫర్లో వచ్చేస్తుంది. మిగతా వాళ్ళకి డెఫినెట్గా సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్స్ఫర్స్లో పాజిటివ్ వస్తుంది. అలా కూడా రానప్పుడు నేను చెప్పిన పీజీటీ టెస్ట్లు కానీ, ఎరాలు కానీ ఆర్ అదర్ ఇంకా డీపర్ ఇవాల్యుయేషన్, ఒక సింగిల్ టెస్ట్ అంటూ ఇది ఎందుకు ఫెయిల్ అయ్యింది, 100% ఇది ఎందుకే ఫెయిల్ అయిందని కనుక్కోవడానికి ఒక సింగిల్ టెస్ట్ అంటూ లేదు. మనం ఏంటంటే ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ ఏమి చూసుకోవాలి అండ్ అదర్ ఇవాల్యుయేషన్స్ ఏమి ఉన్నాయని చూసుకొని నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతేనే, సెకండ్ ట్రాన్స్ఫర్ అంటే ఇమీడియట్గా సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతేనే సక్సెస్ రేట్స్ అనేవి డెఫినెట్గా ఫస్ట్ ట్రాన్స్ఫర్ కంటే సెకండ్, థర్డ్లో ఒక 5 to 10% ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి వాట్ ఐ రికమెండ్ ఈస్ ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్స్ఫర్స్కి కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళండి. దానివల్ల మీకు సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.